వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మీ పిల్లలు మంచి రంగుతో పుట్టాలంటే కడుపుతో ఉన్నప్పుడు ఈ 5 ఆహారాలను తీసుకోండి. బిడ్డ పుట్టగానే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, ఏ రంగులో ఉంది, ఎవరి పోలికతో జన్మించారు, ఇలా ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నలే. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా తమకు ఎవరు పుట్టనున్నారు, అందంగా ఉంటారా, ఇలా ఎన్నో ప్రశ్నలు గర్భంతో ఉన్న మహిళలకు వస్తూ ఉండే ఆలోచనలు. బిడ్డ రంగు, పోలిక అనేది కేవలం మీరు తీసుకునే ఆహారం కాకుండా దంపతులు లేదా మీ కుటుంబంలో ఎవరి పోలికలైనా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కడుపులో ఉన్న శిశువు రంగును మార్చే ఆహార పదార్థాలు ఇవేనని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. సోంపు. ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపులు వేసి ఉదయం వడగట్టుకొని ఆ నీటిని సేవించడం వల్ల బిడ్డ రంగు మంచి రంగులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ మహిళలకు అలసట, వికారాన్ని కూడా తగ్గిస్తుందట. కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుంకుమ పువ్వు గురించి అందరికీ తెలిసి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు 2వ నెల నుంచి గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమ పువ్వు కలిపి తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అందంగా, ముద్దుగా ఉండడమే కాకుండా బిడ్డ ఎదుగుదలకు మంచిదేనని చెబుతుంటారు. నెయ్యి. మన దేశంలో గర్భిణీ మహిళలను సరైన పోషకాహారం తీసుకోవడం వలన చాలామంది బిడ్డలు గర్భంలో మరణించడం లేదా ఏదైనా సమస్యలతో పుట్టడం జరుగుతుంది. అలాగే గర్భిణీ మహిళలకు కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అందుకని మీ డైలీ లైఫ్లో భాగంగా నెయ్యిని ఆహారంతో పాటు తీసుకోవడం వలన బిడ్డ ఎదుగుదలకు మరియు మంచి రంగుకు సహకరిస్తుంది. ఆరెంజ్. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 3వ నెల నుంచి ఆరెంజ్ తీసుకోవడం వలన బిడ్డ రంగు మారడానికి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు ఇస్తున్న సలహా. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి వలనే ఈ విధంగా జరుగుతుందట. ఈ కొబ్బరి. గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు కాస్త కొబ్బరి తినడం వలన కొబ్బరి లోపలి భాగం ఎలా అయితే తెల్లగా ఉంటుందో బిడ్డ కూడా అలాగే తెల్లగా, అందంగా పుడతాడని మన పెద్దలు చెప్తుంటారు. పాలు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు గోరువెచ్చని పాలు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవడం వలన గర్భంలో ఉన్న బిడ్డ అందంగా, తెల్లగా పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఆ మహిళ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారట. బాదం. గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజు 2 లేదా 3 బాదంలను తినడం కానీ బాదం మిల్క్ తాగడం వలన బిడ్డ మంచి రంగుతో పుడతాడట. మంచి రంగుతో జన్మించడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి వస్తారని అంటున్నారు. గుడ్లు. కొందరు చెబుతున్న ప్రకారం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 2వ నెల నుంచి గుడ్లు తినడం వలన బిడ్డ తెలుపు రంగుతో అందంగా, ఆరోగ్యంగా పుడతారని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.